నమస్తే అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈ రోజు మనం వెజ్ థాలీ రెసిపీస్ అన్ని 1 by 1 చూద్దాం. మనకి ఫుల్ వీడియో సైలాస్ కిచెన్ లో ఉంది. ఓన్లీ రెసిపీస్ మన ఫుడ్ ఎక్స్ప్రెస్ లో పెడుతున్నా చూడండి. కొబ్బరి టమాటా పచ్చడికి పోపు వేసేస్తున్నా. కొద్దిగా 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం వెల్లుల్లి, ఇంగువ. అయిపోయింది మన పోపు. తీసి పక్కకు పెట్టేస్తున్నా. అదే గిన్నెలో మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని ఒక 1-2 టీ స్పూన్స్, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, కొద్దిగా మెంతులు, కొంచెం ఆవాలు, వెరీ లిటిల్ 1/2 టీ స్పూన్, జీలకర్ర బాగానే ఒక 1 టీ స్పూన్ వేసుకోండి, యూజర్ ఫ్రెండ్లీ. అండ్ పచ్చిమిరపకాయలు, మన కొబ్బరి పచ్చడిలో కావాల్సిన అన్ని పచ్చిమిరపకాయలు. నేను ఇక్కడ 15 పచ్చిమిరపకాయలు దాకా వేసాను. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఇట్లాగా 1 సైడ్ అన్నా కానీ వైట్గా ఇట్లాగా ఫామ్ అయిన తర్వాత ఇట్లా దీంట్లోనే టమాటాలు వేసేస్తున్నాను. ఒక 3 టమాటాలు సిమ్ చేసి మూత పెట్టేశాను. చక్కగా టమాటాలు పచ్చిమిరపకాయలు ఉడికేదాకా వెయిట్ చేద్దాం. ఇట్ టేక్స్ అనదర్ 5 to 6 minutes. టమాటా పచ్చిమిర్చి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇదిగోండి, దీనికి ఒక చిప్ప కొబ్బరి యాడ్ చేసేసాను. కొత్తిమీర, పచ్చి జీలకర్ర, వెల్లుల్లి 4, ఉప్పు ఒక 1 టీ స్పూను, ఇంకొక పావు, పసుపు చిటికెడు. స్టవ్ కట్టేసి ఇదంతా మిక్సీ చేసుకొచ్చి ఈ పోపు కలిపేస్తా. మన కొబ్బరి పచ్చడి గ్రైండ్ చేసుకొచ్చారు, తాలింపు వేసేసా.